హౌ టు ఫేస్ ది ప్రాబ్లంని ఫేస్ చేయడం ఏంటి, ఎలాగా? ప్రాబ్లం అనేది దేన్ని ఫేస్ చేయాలంటే అది మనకన్నా సపరేట్ అయితే కదా ఫేస్ చేస్తాం. సపరేట్గా ఉంటేనే ఫేస్ చేస్తాం. కానీ ఈ ప్రాబ్లం అనేది పార్ట్ ఆఫ్ ది లైఫ్. జీవితంలో ఈ సమస్యలు, కష్టాలు అన్నవి ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్. అది వేరు కాదు. జీవితంతో వేరైతే దాన్ని ఫేస్ చేయొచ్చు, ఫైట్ చేయొచ్చు. జీవితంలో కలిసి ఉంది ప్రాబ్లమ్స్, సమస్యలు, కష్టాలు అన్నవి. ఓ నది ఉంది, నదిలో అలలు వస్తున్నాయి, అది సహజం. అలా అని నది వెళ్ళి ఆ అలలతో కొట్లాడుతుందా, ఫేస్ చేస్తుందా, ఫైటింగ్ చేస్తుందా? లేదు కదా, అది అవివేకం. ఎందుకంటే నది ఉంటే నదితో పాటు అలలు ఉంటాయి. అలాగే సముద్రంలో కెరటాలు ఇలా ఎగిరి పడుతూ ఉంటాయి. సముద్రం వెళ్ళి నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని కెరటాలతో ఫైట్ చేస్తుందా? సముద్రానికి తెలిసి ఇది పార్ట్ ఆఫ్ ది ఓషన్ అని, కెరటాలు. అలాగే జీవితంలో ఈ సమస్యలు, కష్టాలన్నీ కూడా ఇది సహజం. ఈ అవగాహన ఉంటే అది కష్టంగా తెలియదు, సమస్యగా మనకు తెలియదు. ఎవరైతే ఎప్పుడు కూడా జీవితం చాలా స్మూత్గా వెళ్ళిపోతుందో, అంత ఏ బాధ లేకుండా వెళ్ళిపోతుందో, అలాంటి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే చాలా భయాందోళనలకు గురవుతారు, టెన్షన్ ఫీల్ అవుతారు, ప్యానిక్ అయిపోతారు. అదే వాళ్ళ కష్టాలన్నవి, సమస్యలన్నవి మొదటి నుంచి అలవాటు ఉన్నాయనుకోండి, అది పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోతుంది. ఎలాంటి కష్టం వచ్చినా, సమస్య వచ్చినా పెద్దగా వాళ్ళు భయపడరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మైలో అని గ్రీస్ ఒక రెజ్లర్ ఉండేవాడు. ఆయన ఒలింపిక్స్లో 6 సార్లు గోల్డ్ మెడల్ వచ్చింది ఆయనకి. ఆయన ఒక విలేజ్ బాయ్. ఏంటి, ఎలాగా ఆయనకి అంత శక్తి వచ్చింది? రెజ్లర్గా 6 సార్లు గోల్డ్ మెడల్ అంటే చాలా కష్టమైంది కదా. ఒక్క గోల్డ్ మెడల్ వస్తే రెండోసారి గోల్డ్ మెడల్ రాదు. 6 సార్లు గోల్డ్ మెడల్ ఎలా వచ్చింది అంటే, అబ్బాయి చిన్నప్పుడు ఇంట్లో పెరట్లో ఆవు ఉండేది. ఆవు ఈనింది, దూడ పుట్టింది. ఈ అబ్బాయి ఆ దూడని ఏమి కాకుండా అమాంతంగా ఎత్తి నడిచేవాడు ఇటు అటు. చిన్నప్పుడే ఈ అబ్బాయి 10-12 ఏళ్ళు ఉంటాయి. ఆ దూడ అప్పుడే పుట్టింది. దాన్ని ఎత్తి ఇటు అటు నడిచేవాడు. అది ఒకరోజు కాదు, ప్రతిరోజు అదే పని. అలాగే 4 సంవత్సరాలు అదే పని. దాన్ని ఎత్తడం, తీసుకెళ్ళి భుజాల మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళి నడవడం, మళ్ళీ అక్కడ పెట్టడం. మీరు ఊహించండి, ఈ దూడగా ఉండిపోదు కదా. 4 సంవత్సరాలకి అది ఆవు అయింది, లేకపోతే బుల్ అయింది, ఎద్దు అయింది. కానీ ఈ అబ్బాయి ఏమీ లేకుండా, ఇతను కొంచెం 4 ఏళ్ళు పెరిగాయి, వయసు పెరిగింది. బట్ ఆ 4 ఏళ్ళలో ఈ దూడ పెద్ద బుల్లుగా మారిపోయింది. ఎద్దు ఎంత లావుగా ఉంటుంది, ఎంత పొడవుగా ఉంటుంది. దాన్ని కూడా ఈజీగా ఇలా భుజాల మీద ఎత్తి నడిచేవాడు. దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలంటే, మొదటి నుంచి కూడా ఇది ఎత్తడం అనేది ఒక సమస్య, ప్రాబ్లం అనుకోండి. అది సమస్య రోజు ఆయనకి అలవాటు అయిపోయింది కాబట్టి ఈ సమస్య పెద్దది అంటే దూడ పెద్దదైనా సరే ఈయనకి ఏమీ కాకుండా సునాయాసంగా ఎత్తగలిగాడు. అలాగే జీవితంలో ఈ సమస్యలు అనేవి మొదటి నుంచి కూడా మనకి కొంచెం అలవాటైతే ఎలాంటి సమస్య అయినా ఈజీగా ఎదుర్కోగలం. ఇది మొదట మనకి అవగాహన ఉండాలి. అసలు ఈ సమస్య అన్నది స్వామి వివేకానంద అంటారు, అసలు జీవితంలో పాఠాలు నిజంగా నేర్పేది సమస్యలే. స్వామి వివేకానంద అంటారు, ప్రపంచ చరిత్రలో ఏ గ్రేట్ పర్సనాలిటీస్ని తీసుకున్నా, ఏ మహాత్ముని తీసుకున్నా వాళ్ళు మనకు అర్థమయ్యేది ఏంటంటే, మిజరీ దట్ టాట్ మోర్ దాన్ హ్యాపీనెస్. మిజరీ దట్ టాట్ మోర్ దాన్ హ్యాపీనెస్. సుఖం కన్నా పాఠాలు నేర్పేది కష్టాలు, సమస్యలు. ఇది స్వామి వివేకానంద అన్న మాటలు. పావర్టీ దట్ టాట్ మోర్ దాన్ వెల్త్. పేదరికమే ఎక్కువ గుణపాఠాలు నేర్పుతుంది, సంపదని సిరి సంపదల్లో ఉండడం వల్ల కాదు. పేదరికం వల్ల ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. బ్లోస్ దట్ బ్రాట్ అవుట్ ఇన్నర్ స్ట్రెంగ్త్. ఎప్పుడైతే మనకి బాగా దెబ్బలు తగులుతుంటాయో, సమస్యలు వస్తూ ఉంటాయో, కష్టాలు వస్తూ ఉంటాయో, అప్పుడు మనలో ఉండేటువంటి ఇన్నర్ స్ట్రెంగ్త్ బయటకు వస్తుంది అంటారు స్వామి వివేకానంద. కాబట్టి ఈ సమస్యలు, ఈ కష్టాలు అనేది మనల్ని ఇంకా
ఇన్నర్ స్ట్రెంగ్త్ని పెంచేలాగా మన అభివృద్ధికి దోహదపడడానికి ఉపయోగపడతాయి అంటారు స్వామి వివేకానంద. అయితే ఈ కష్టాలు అనేవి జీవితంలో ఒక పాఠాలు నేర్పుతాయి. ఈ కష్టాలు మనకి అనుభవ పాఠాలు నేర్పుతాయి. ప్రాబ్లమ్స్ నెవర్ స్టే లాంగ్. ఎక్కువ కాలం ఉండవండి, వచ్చి వెళ్ళిపోతుంటాయి. ప్రాబ్లమ్స్ నెవర్ స్టే లాంగ్. దే జస్ట్ పుట్ సిగ్నేచర్ ఇన్ ది ఎక్స్పీరియన్స్ బుక్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ మూవ్ అవే. ఈ సమస్యలన్నవి ఎక్కువ కాలం ఉండవు. అవన్నీ ఒక మీ జీవితం అనుభవం అనే పుస్తకంలో సంతకం పెట్టి వెళ్ళిపోతాయి. సంతకం పెట్టడానికి ఎంతసేపు పడుతుంది? ఇలాగ. అందుకని సమస్యలు ప్రాబ్లమ్స్ నెవర్ స్టే లాంగ్. ఇదే శారదామాత చెప్పారు. ఈ సమస్యలు కష్టాలన్నవి వంతెన కింద నీరులాగా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. వంతెన కింద నీరు అలా ఉండిపోదు కదా, వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే జీవితం అనే వంతెన కింద ఈ సమస్యలు కష్టాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది మనకు ముందుగా ఈ అవగాహన ఉండాలి. సమస్య అనగానే ఎక్కువ భయపడిపోయి ఆందోళన పడిపోకుండా ఇవన్నీ సహజం, పార్ట్ ఆఫ్ ది లైఫ్ అనే భావన ఎప్పుడైతే మన మైండ్కి ఆ ట్రైనింగ్ ఉంటుందో ఎలాంటి సమస్యనైనా మనం ఎదుర్కోగలుగుతాం. అప్పుడు ఈ సమస్యలే మనకి జీవన పాఠాలు నేర్పుతాయి. అది స్వామి వివేకానంద చెప్పారు. ఈ సమస్యలు ఎక్కువ కాలం ఉండవు. అది ఓన్లీ మనకు అనుభవం అనుభవం నేర్పడానికే మన జీవితం అనే అనుభవ పుస్తకంలో సంతకం పెట్టి వెళ్ళిపోతాయి అంటారు. ఎంత అద్భుతమైనటువంటి మీనింగ్ చూడండి. ఇది మన సమస్యను ఎదుర్కోవడం రాకుండా మనం ఆపలేం. జీవితం అంటేనే సమస్యలు ఉంటాయి, జీవితం అంటేనే కష్టాలు ఉంటాయి, జీవితం అంటేనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని ఆపడం కాదు, దాన్ని ఎలా మనం తీసుకుంటాం, దాన్ని ఎలా మనం అర్థం చేసుకుంటాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకటి చెప్తారు, మనకి కష్టాల్లో అంటే చెప్తున్నారు, మనకు నిజమైన జీవిత పాఠాలు నేర్పేవి ఏంటంటే ఏ హంగ్రీ స్టమక్, అన్ ఎంప్టీ పాకెట్, ఏ బ్రోకెన్ హార్ట్. ఈ మూడు ఉంటే మన జీవితంలో అద్భుతమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ మూడు. ఏ హంగ్రీ స్టమక్, ఆకలితో ఉన్న, ఇప్పుడు మీకు తెలుస్తుంది ఆకలితో ఉన్నప్పుడు అప్పుడు నిజమైనటువంటి జీవన పాఠం. కడుపు నిండా తిన్నవాడికి ఏమి కష్టమో తెలీదు, ఏమీ తెలీదు. ఏ హంగ్రీ స్టమక్, అది ఉన్నవాడికి జీవితంలో ఒక అనుభవం పాఠం నేర్పుతుంది, మంచి పాఠం నేర్పుతుంది. అండ్ ఎంప్టీ పాకెట్, జేబులో చిల్లి గవ్వలేదు. మీ ఎవరికి ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవడానికి, ఫోన్ రీఛార్జ్ చేయడానికి మీ పేరెంట్స్ డబ్బులు ఇవ్వలేదు, ఒక 2 నెలలు ఇవ్వలేదు అనుకోండి, 3 నెలలు, 1 ఇయర్కి రీఛార్జ్ చేస్తుంటే 1 ఇయర్ తర్వాత ఇవ్వలేదు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? జేబులో ఒక రూపాయి లేదు. దాని కష్టం ఏంటో మీకు అర్థమవుతుంది. అలాగే కష్టాలు, ఆ బ్లోస్ వచ్చినప్పుడు మనకేమవుతుందంటే ఈ బ్రోకెన్ హార్ట్ అంటాం కదా, ఒక విషాదం, మనం తట్టుకోలేని విషాదం ఏమైనా జరిగిందనుకోండి, మనకి అత్యంతగా ప్రేమించే తల్లి చనిపోయిందనుకోండి, ఆ మరణంతో మన హృదయం అంతా కకావికలం అయిపోతుంది. ఈ విషాదం మనకి జీవితంలో పాఠాలు నేర్పేవి ఇవే. ఈ విషాదం, ఈ డబ్బు లేకపోవడం, తిండి లేకపోవడం, వీటి వల్ల నిజమైనటువంటి జీవన పాఠాలు వస్తాయి. స్వామి వివేకానంద జీవితం చదివితే ఈ 3 మనకి తెలుస్తాయి. మీరు ఎవరైనా వివేకానంద టైం ఉంటే జీవితం తప్పకుండా చదవండి. ఎన్ని కష్టాలు పడితే ఆయన ఆ స్టేజ్కి వచ్చారు. ఈరోజు మనందరం వివేకానంద జై అంటున్నాం. బ్రోకెన్ హార్ట్, ఆయన మనసంతా హృదయ విషాదంతో నిండిపోయింది. ఎలా? ఒకప్పుడు బాగా బ్రతికిన జీవితం సడన్గా, ఈయన కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు తండ్రి హఠాత్తుగా హార్ట్ అటాక్తో చనిపోతాడు సడన్గా. అప్పటి వరకు బాగా జీవించారు. ఎంత విషాదం చూడండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకన్నా తల్లిదండ్రులు లేని మీ ఫ్రెండ్స్ని అడగండి, తల్లి విలువ ఎంత గొప్పదో. ఒక తల్లి లేదనుకోండి, ఆ అబ్బాయిని అడిగితే చెప్తాడు, ఆ స్టూడెంట్ని అడిగి చెప్తాడు. తండ్రి లేకపోతే అది ఎంత బాధాకరమో చెప్తాడు. ఉన్నప్పుడు మనకు తెలియదు. అలాంటిది నరేంద్రనాథ్ కాలేజ్ స్టూడెంట్ ఉన్నప్పుడు తండ్రి హఠాత్తుగా చనిపోయినప్పుడు ఎంత విషాదం మరి ఊహించలేరు. తండ్రి పోయాడు, తండ్రి పోతే ధనార్జన సంపాదన చేసేదే తండ్రి, ఇంకా తినడానికి లేదు, జేబు ఒక్క పైసా లేదు. దానికి తోడు బంధువులందరూ కూడా అటాక్ చేసే ఉన్న ఆస్తినంతా కాజేశారు. ఉండడానికి ఇల్లు కూడా లేదు, తినడానికి తిండి లేదు. ఇంత తెలివైన వివేకానంద, ఏ మహామేధావి, అన్నిటిలో ఫస్ట్, ఏం చదివినది వెంటనే పుస్తకం జ్ఞాపకం శక్తి ఉన్నటువంటి వివేకానందకి నా తండ్రి చనిపోతే ఏదో ఉద్యోగం చేద్దాం, సంపాదన, పెద్ద కుటుంబం, అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళని పోషించాలి అని ఉద్యోగానికి ప్రతి ఆఫీస్కి వెళ్తే ఎక్కడ చూసినా నో వేకెన్సీ. ఈ రోజుల్లో కదా, ఆ రోజుల్లో కూడా నో వేకెన్సీ. వివేకానంద అంతటి వాడికే ఉద్యోగం దొరకలేదు. ఎంత కష్టపడ్డారు, తినడానికి లేదు, మంచినీళ్ళు తాగి బ్రతికారు.
అన్ని కష్టాలు పడ్డారు, అదే జీవన పాఠాలు నేర్పింది నాకు అంటారు. ఈ మూడు మన ప్రతి మనిషికి కూడా ఈ జీవన పాఠాలు అనుభవం, దాంట్లోంచే నిజమైనటువంటి వ్యక్తిత్వం వికసిస్తుంది, నిజమైనటువంటి శక్తి బయటకు వస్తుంది. కష్టాలు లేకుండా స్మూత్గా వెళ్ళిపోతే మనం ఏమీ నేర్చుకోలేము. ఇది మనం ముఖ్యంగా గమనించాల్సింది. బురదలోంచి పద్మం వికసిస్తుంది, కష్టాల్లోంచి నిజమైన వ్యక్తిత్వం వికసిస్తుంది. ఇది స్వామి వివేకానంద జీవితం చదివితే మనకు అర్థమవుతుంది. ఏ మహాత్ముడైనా ఎంతో జీవితంలో కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న తర్వాతనే గ్రేట్ పర్సన్ అవుతారు. మీకు ఎగ్జాంపుల్, పెన్సిల్ ఉంది కదా, పెన్సిల్ మనకు తెలుసు. పెన్సిల్ యాజిటేజ్కి దాన్ని ఉపయోగించాం కదా. ఆ పెన్సిల్ని మనం వాడాలంటే ఏం చేస్తాం? షార్ప్నర్లో పెట్టి గిరి తిప్పుతాం, అదంతా చెక్క తీసేసి ఆ లెడ్ ఉంటుంది, దాంతో రాస్తాం. అందులో ఆ షార్ప్నర్లు తిప్పాలి, దాన్ని కష్టపడాలి, లేకపోతే దాని పెన్సిల్కి విలువ లేదు. అలాగే ఈ పెన్సిల్ అనే జీవితంలో షార్ప్నర్ అనే ప్రాబ్లమ్స్లో మనం సతమతయ్యి కష్టపడి బయటకు వస్తేనే మన పెన్సిల్ ఉపయోగపడినట్టు మన జీవితం కూడా ఉపయోగపడుతుంది. నలుగురికి ఆ శక్తి వస్తుంది. అంటే ఆ కష్టాలను మనం ఎదుర్కోవాలి, ఆ కష్టాలను మనం అనుభవించినప్పుడే అవన్నీ సాధ్యం అవుతుంది, కానీ లేకపోతే అవదు. ఇలా ఎన్నో చెప్పవచ్చు. బంగారం ఉంది, బంగారం ముద్దని అలా పెట్టేస్తే మనం రకరకాల ఆభరణాలు చేసుకోగలవా? నెక్లెస్, వడ్డానం, ఈ చెవులు, రింగులు అవన్నీ అవుతాయా? దాన్ని బాగా మరిగిస్తారు, కరిగించేస్తారు. అంటే ఎంత వేడిలో కరిగిస్తారు. అదే తపన. ఒక రాయి ఉంది, ఆ రాయిని రాయిలాగా వదిలేస్తే ఉంది, ఎన్నో ఉల్లి దెబ్బలు తింటేనే అది విగ్రహం అవుతుంది. దాన్ని అందరూ ఆరాధిస్తారు, పూజిస్తారు, గౌరవిస్తారు. ఇదే మన జీవితంలో మన ఎగ్జాంపుల్ తీసుకుంటే, జీవితంలో ఉల్లి దెబ్బలు అంటే కష్టాలు, ప్రాబ్లమ్స్, సమస్యలు, ఇవన్నిటిని ఎదుర్కొని వచ్చిన తర్వాతే మనం గ్రేట్ పర్సన్ అవుతాం. ఇది స్వామి వివేకానంద మొత్తం ఇచ్చినటువంటి సందేశంలో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎన్ని బాగుండి కోట్లు ఆస్తుండి అన్ని హాయిగా జరిగిపోతున్నప్పుడు అది మనకు తెలియదు. లేనప్పుడే నిజమైన వ్యక్తిత్వం వికసిస్తుంది. నిజమైనటువంటి గ్రేట్నెస్ మనకి, గ్రేట్ పర్సనాలిటీ మనలో డెవలప్ అవుతాం గ్రేట్ పర్సన్గా. కాబట్టి సమస్యల పట్ల అవగాహన ఉండాలి. పార్ట్ ఆఫ్ ది లైఫ్ అని మనం ముందు తెలుసుకోవాలి. వచ్చినా సరే ఈ కష్టాలు మనల్ని ఇంకా తీర్చిదిద్దడానికి, ఉన్నతంగా తీసుకెళ్ళడానికి, మన జీవితం వికసించడానికి అనే అవగాహన ఉండాలి. తర్వాత ఈ కష్టాలు వస్తే ఈ కష్టాలని మనం చూసి భయపడి పారిపోవాలా? వాటిని ఎలా ఎదుర్కోవాలి? స్వామి వివేకానంద నటరాజు గారు మొదట్లో చెప్పారు. చాలామంది లేరు అప్పుడు స్టూడెంట్స్. స్వామి వివేకానంద పరివ్రాజకం కాశీ వెళ్ళినప్పుడు దుర్గాదేవి గుడిలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కోతులు చేస్తాయి, వెంట పడతాయి. ఒక పెద్ద గోడ, అటు పక్క పోవడానికి లేదు, ఇటు పక్క ఏమో కొలను, ఇటు పడిపోవడానికి లేదు. వచ్చి నేరో పాత్రలు వెళ్తుంటే పెద్ద కోతులు గుంపు అంతా వచ్చి వివేకానంద చేస్తే వివేకానంద భయపడి పరిగెత్తి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక వాయిస్ వినిపిస్తుంది. ఒక పెద్ద ఆయన చెప్తాడు, ఫేస్ దెమ్, డోంట్ రన్ అవే, ఫేస్ దెమ్, ఫేస్ ది బ్రూట్స్ అంటారు. ఈ మాట వినగానే వివేకానంద గుర్తొస్తుంది. అవును, ఎందుకు నేను భయపడి పారిపోతున్నాను అని తిరుగుతారు. కోతుల వైపు తిరిగి వాటిని ఎదుర్కోగానే అవన్నీ కూడా పారిపోతాయి. ఈ ఇన్సిడెంట్ స్వామి వివేకానంద ఏమి నేర్చుకున్నారు అంటే, న్యూయార్క్ లెక్చర్లో చెప్తారు, నా జీవితంలో గొప్ప పాఠం నేర్చుకున్నాను. ఇలాగ నా కోతులు నన్ను వెంబడించి నన్ను చేస్తున్నప్పుడు, భయపడి పారిపోతున్నప్పుడు నాకు ఒక వృద్ధుడు నాకు చెప్పాడు, ఫేస్ ది బ్రూట్స్ అని. వెంటనే నేను వెనక్కి తిరిగి వాటిని ఫేస్ చేయగానే అవన్నీ కూడా పారిపోయాయి కోతులన్నీ. ఇదేంటంటే ఈ కోతులు అన్నవే సమస్యలు, ప్రాబ్లమ్స్, కష్టాలు. ఆ కష్టాలు వస్తున్నాయి, అది మనల్ని వెంట తరుముతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి అని అన్నప్పుడు మనం భయపడి పారిపోకూడదు, వాటిని ఎదుర్కోవాలి. కోతులను ఎలాగైతే నేను ఎదుర్కొంటే అవన్నీ పోయాయో, అలాగే సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా మనం ఎదుర్కోవాలి, కానీ భయపడి పారిపోకూడదు. పారిపోతుంటే అవి ఎక్కువ అవుతుంటాయి అని ఆ గుణపాఠం నేర్చుకున్నాను అంటారు స్వామి వివేకానంద. అదే మనం అంటే ఈ స్వామి వివేకానందకి ఆ వృద్ధుడు చెప్పాడు కాబట్టి వెంటనే ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. అలాగే మనందరికీ కూడా జీవితంలో ఏదైనా కష్టం వస్తే వెంటనే ఒక సజెషన్ రావాలి, ఒక గైడెన్స్ కావాలి అంటే ఎవరో ఒకరు గ్రేట్ పర్సన్తో మనకు టచ్లో ఉండాలి. లేదంటే మన ఫ్రెండ్స్లో మంచి వాళ్ళతో, అలాంటి ఉత్సాహవంతులతో పరిచయం పెట్టుకోవాలి. లేదంటే ఒక గ్రేట్ పర్సనాలిటీస్ లైఫ్స్ చదవాలి, వాళ్ళ టీచింగ్స్ చదవాలి, వాళ్ళ లైఫ్ నుంచి మనం ఇన్స్పైర్ పొందాలి. మనకు అవన్నీ కూడా జీవితంలో డే టు డే లైఫ్లో అవన్నీ సమస్య వచ్చినప్పుడు ఎలాగ ట్యాకిల్ చేయాలో మనకు ఐడియాస్ వస్తాయి. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధం అంతా రెడీ అయిపోయింది, అంత యుద్ధానికి రెడీ అయ్యారు, ఇంక మొదలు పెట్టాలి.
వేలాది మంది సైనికులు, ఈ సైన్యం. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగంలోకి వచ్చాడు, అర్జునుడు వచ్చాడు. ఆ జనాలందరినీ చూసిన తర్వాత ఆయన మనసు మారిపోయింది. నేను యుద్ధం చేయనని కూర్చున్నాడు, నేల మీద పడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోతిష్ట పరంతప. నీ ఈ మానసిక బలహీనత ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, అది వదిలిపెట్టు, లేచి నీ యుద్ధం చేయంటే అప్పుడు ఆయన ఉన్న ప్రస్తుత కర్తవ్యం చదువుకోవడం అంటే చదువుకోవడం, లేకపోతే ఏదో ఒకటి. అక్కడ ఉన్న అర్జునుడి కర్తవ్యం ఏంటి? యుద్ధం చేయాలి. లేవయ్యా, ఈ పిరుగుతనం ఏంటి, బలహీనత ఏంటి, మానసికంగా ఎందుకు అలా అయిపోయి లేచి యుద్ధం చేయి అని ఒక అడ్వైజ్ ఇచ్చారు. అంటే మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సలహా ఇవ్వడానికి ఒక వైజ్ పర్సన్ కావాలి, ఒక గురువు కావాలి, లేకపోతే ఒక మంచి ఇన్స్పిరేషన్ అయిన అబ్దుల్ కలాము, స్వామి వివేకానంద, గ్రేట్ పర్సనాలిటీస్ చాలామంది ఉన్నారు మనకు లైఫ్లో. వాళ్ళందరినీ చదివి తెలుసుకొని వాళ్ళు ఇన్స్పిరేషన్ పొందాలి, ఇన్స్పైర్ అవ్వాలి. అవన్నీ కూడా మనకి కష్ట సమయాల్లో ఉపయోగపడతాయి. అందుకని ఇఫ్ యూ అవాయిడ్ ది ప్రాబ్లం ఇట్ గ్రోస్. ఇఫ్ యూ ఫేస్ ది ప్రాబ్లం ఇట్ గోస్. మన సమస్యని ఎదుర్కోకుండా పారిపోదామంటే ఆ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. వివేకానంద ఆ రోజు కోతులు తరుముతిని వెళ్ళిపోయి ఉంటే ఇంకా కోతులు ఒక వీధిలో చూస్తారా, ఒక్కొక్క 2 కుక్కలు అరిస్తే ఇంకో 4 కుక్కలు వస్తాయి మనం భయపడితే. అలాగే కోతులు ఇంకా పెరుగుండేవి భయపడి వెళ్ళిపోతాయి. అందుకని సమస్యలు భయపడిపోతే వెళ్ళిపోతుంటే ఈ యొక్క సమస్యలు పెరుగుతాయి, దాన్ని ఫేస్ చేస్తే తగ్గుతాయి. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇఫ్ యూ అవాయిడ్ ది ప్రాబ్లమ్స్ ఇట్ గ్రోస్. ఇఫ్ ఫేస్ ది ప్రాబ్లం ఇట్ గోస్. వెళ్ళిపోతాయి ఫేస్ చేస్తే. అది మనం నేర్చుకోవాలి ఈ ఇన్సిడెంట్ నుంచి, స్వామి వివేకానంద నుంచి. అయితే ఇవన్నిటికి కూడా మనం గుర్తించుకోవాల్సింది, ప్రతి ప్రాబ్లంకి ఈ సృష్టిలో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. సపోజ్ ఒక గాడ్రేజ్ కంపెనీ వాళ్ళు లాక్ తయారు చేశాడనుకోండి, తాళం. ఆ తాళం తీయడానికి తాళం చెవి కూడా తయారు చేస్తాడు కదా, కేవలం తాళం తయారు చేస్తాడా? లాక్తో పాటు కీ కూడా ఉంటుంది. అలాగే సృష్టిలో ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ మనం ఎలా తెలుసుకుంటాం? ఒకసారి ఒక వ్యక్తి పెద్ద తోటలో, అరణ్యం లాగా ఉంటుంది తోట, పెద్ద పూల తోటగా, అంత వైల్డ్ ఫారెస్ట్ వెళ్తూ ఉంటాడు. ఆయనకి అత్యంత ఇష్టమైనది, సెంటిమెంట్తో కూడుకున్నది, ఎవరో ఇచ్చిన గిఫ్ట్ రిస్ట్ వాచ్ అడవిలో పడిపోతుంది. ఎక్కడ చూసినా బుషెస్, అన్ని తోటలు, ఎక్కడ పడిపోయిందో తెలియదు. చాలా బాధపడుతుంటాడు. ఆ తోవన 10 మంది పిల్లలు ఆ తోటలో ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటే ఇతను చాలా బాధకరంగా పిల్లలకు చెప్తాడు, నా వాచ్ పోయింది, చాలా అత్యంత విలువైనది, చాలా సెంటిమెంట్ ఉన్నది, అది ఎక్కడ పోయింది తెలియదు అంటే, ఆ పిల్లలందరూ ఆ తోటంతా వెతుకుతారు, అన్ని చెట్లు పొదలు అన్నీ వెతుకుతారు. వెతికి 1 గంట తర్వాత, సార్ దొరకలేదు సార్ అంటారు. కొంతసేపటికి ఒక అబ్బాయి వచ్చి ఆ రిస్ట్ వాచ్ ఈయనకి ఇస్తాడు, ఇదిగో సార్ మీ రిస్ట్ వాచ్ అని. ఇతనికి ఆశ్చర్యం, ఆనందం. ఇలా ఇంతమంది ఇన్ని గంటలు ప్రయత్నించారు, దొరకలేదు, ఈ అబ్బాయికి ఎలా దొరికింది అని అబ్బాయిని అడిగితే, అబ్బాయి అన్నాడు, నేను ఒక చెట్టు కింద కూర్చొని క్వైట్గా ఉన్నాను, కామ్గా ఉన్నాను. ఆ కామ్నెస్లో ఒక పొదలోంచి టిక్ 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 సౌండ్ వచ్చింది, వాచ్ ఉంది అక్కడని. అప్పుడు అది వెళ్ళి ఆ వాచ్ తీసుకొచ్చాను. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఏదైనా సమస్య వస్తే వెంటనే కంగారు పడిపోయి, కేకలేసి, గొడవ చేసి, ప్యానిక్ అయిపోయి, ఆందోళన పడిపోయి, మనం టెన్షన్ పడిపోయి, చుట్టూ వాళ్ళని టెన్షన్ పెట్టి మొత్తం అదే సొల్యూషన్ దొరకదు. ఏదైనా ప్రాబ్లం వస్తే క్వైట్గా కూర్చోవాలి, క్వైట్గా కూర్చొని ఆలోచించాలి. ఆలోచిస్తే తప్పకుండా పరిష్కారం వస్తుంది, సొల్యూషన్ వస్తుంది. ఎప్పుడైతే రిస్ట్ వాచ్ ఎలాగైతే దొరికిందో క్వైట్గా ఉంటే ఒక ఐడియా వస్తుంది, ఏం చేయాలి. ఇప్పుడు చాలాసార్లు మనం ఏదో సెల్ ఫోన్ ఎక్కడో పెట్టేసాం, రాత్రి ఉదయాన్నే కాలేజీకి, స్కూల్కి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎదుగుతాం, ఇటు అటు అందరినీ తిడతాం దొరకపోతే. ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లి, అక్క అందరినీ తిడతాం. అలా తిట్టకుండా క్వైట్గా కూర్చొని రాత్రి ఏం చేశాను, లాస్ట్లో ఏం చూశాను, ఎక్కడ పెట్టాను, ఇలాగ ఆలోచిస్తే గుర్తు వస్తుంది. కానీ అంత ఓపిక మనకు ఉండదు. ఎవడు కనిపిస్తే వాడిని తిట్టడం, నీ నుంచే పోయిందంటాం. కాబట్టి సొల్యూషన్ రావాలంటే మనం క్వైట్గా ఉండడం నేర్చుకోవాలి. క్వైట్గా ఎప్పుడైతే ఉంటామో ఆ ప్రాబ్లంని సొల్యూషన్ మనకి దొరుకుతుంది. అది అల్టిమేట్గా మనం అందరం కూడా ఎన్ని చెప్పుకున్నా, సమస్యలు వస్తే ఫేస్ చేయాలి, సమస్యలు వస్తే అవగాహన ఉండాలి, ఇది అది ఎన్ని చెప్పుకున్నా అల్టిమేట్గా భగవంతుని ఆశ్రయిస్తే పవర్ హౌస్ అది. అక్కడి నుంచి నిజమైనటువంటి స్ట్రెంగ్త్ వస్తుంది. అది అల్టిమేట్.
ఏ దేవుణ్ణి మీరు భగవంతుని కానీ ఆశ్రయిస్తే మీ సమస్యలు, టెన్షన్లు, ఆందోళనలు, కష్టాలు, దుఃఖాలు అన్నిటినీ మనం ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. అవి అసలు కష్టాలుగానే మనకు తెలియదు. అది మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ఉదయం నుంచి వర్షం వచ్చింది కదా, చాలామంది గొడుగులు తెచ్చుకొని ఉంటారు. వెన్ ప్రాబ్లమ్స్ కమ్ లైక్ ఏ నాన్ స్టాప్ రెయిన్, రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ యువర్ అంబ్రిల్లా. వర్షం వస్తే అందరూ అంబ్రెల్లాలు పట్టుకుంటాం కదా, అలాగే సమస్యలు అనే వర్షం కంటిన్యూస్గా ఒకదాని మీద ఒకటి వచ్చింది అనుకోండి, అప్పుడు భగవంతుడైన అంబ్రిల్లాని ఆశ్రయించాలి. ఆ భగవంతుడైన అంబ్రిల్లాని పట్టుకుంటే మనకి అన్ని సమస్యలు తీరిపోతాయి. ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది జీవితంలో. చాలామంది మన వివేకానంద ఎంత తెలివైన వాళ్ళు, ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నారు. ఇది అన్నాం కదా, ఆయన అమెరికా వెళ్ళిన తర్వాత చికాగోలో తినడానికి లేకుండా ఫుట్పాత్ మీద పడి ఉన్నారు కదా. ఇన్ని కష్టాలు పడ్డారు, తిండి లేకుండా అలా ఫుట్పాత్ మీద ఉన్నారు. ఎవరు పట్టించుకోలేదు, అవమానించారు, కేలి చేశారు, హేళన చేశారు, ఎంతో బాధ అనిపించారు. ఎందుకు వచ్చాను, ఏం చేశానని ఒక క్షణంలో ఈ చలి దేశం, ఆయన సరైన బట్టలు లేవు, విపరీతమైన చలి, ఎలా ఇక్కడ చనిపోతే ఇంకా వెళ్ళిపోతే బెటర్, ఇక్కడ ఎందుకు ఉండడం. వివేకానంద అంతటి వాడే ఏ లక్ష్యం మీద వచ్చారో ఈ కష్టాలు తట్టుకోలేక వెళ్ళిపోతే బాగున్ను అనే భావం వచ్చింది. అలాంటప్పుడు ఆ క్షణంలో శ్రీరామకృష్ణ పరమహంస ఆయనకి దర్శనమిచ్చారు. అంటే అప్పుడు శ్రీరామకృష్ణ పరమహంస దేహంలో లేరు, అప్పటికైనా చనిపోయారు, మహాసమాధి అయిపోయారు. రామకృష్ణ పరమహంస కనిపించి, నరేన్ ఎందుకు నువ్వు అలా బాధపడతావు, అన్నీ సరిపోతాయి, నువ్వేమి దిగులు చెందకు అని ఒక కౌన్సిలింగ్ అంటాం మనం, ఆ కన్సలేషన్ ఇచ్చారు, ఓదార్పునిచ్చారు. వెంటనే వివేకానందకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది. నాకు నా గురుదేవులు ఉన్నారు అండగా అని. అలాంటి శక్తి మనకి ఒక్కొక్కసారి కంటిన్యూస్గా ఒకదాని మీద కష్టాలు వస్తే తట్టుకోలేం. ఒకటంటే ఎదుర్కొంటాం, రెండైతే ఎదుర్కొంటాం, ఒకదాని తర్వాత ఒకటి వస్తే ఏమొస్తుంది, ఎలాగ ఉంటాం, బ్రేక్ డౌన్ అయిపోతాం. అలాంటప్పుడు భగవంతుడు ఆశ్రయించాలి. వివేకానంద పరిస్థితి కూడా అంతే. ఎన్నో కష్టాలు పడి ఎన్నో తట్టుకొని అక్కడికి వెళ్ళినప్పటికి కూడా ఒకానొక స్టేజ్లో ఇంకా అనుభవించే ఈ కష్టాలు ఇంకా భరించలేను అంత స్టేజ్కి వచ్చినప్పుడు భగవంతుడు శ్రీరామకృష్ణ పరమహంస వచ్చి నువ్వు ధైర్యం చెప్తాడు, నీకేం పర్వాలేదు. అక్కడ కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఇక్కడ నరేంద్రుడికి రామకృష్ణ పరమహంస చెప్పాడు, నువ్వేం భయపడకు, అంతా బాగా జరుగుతుందని. భగవంతుని యొక్క అండ చాలా అవసరం. అదే చెప్పాను, కష్టాలనే వర్షం వచ్చినప్పుడు కంటిన్యూస్గా భగవంతుడు అనే అంబ్రెల్లాని పట్టుకోండి అని. అది వివేకానంద జీవితంలో. అంతేకాదు, వివేకానంద స్వామి ఫేమస్ అయిన తర్వాత అమెరికాలో చాలామంది వాళ్ళందరూ ఒక గ్రూప్ అయి వివేకానంద స్వామిని డిన్నర్కి ఇన్వైట్ చేసి ఆయన్ని ఎలాగైనా చంపేయాలి, ఈయన ఉంటే మనకి ఇబ్బంది, ఈయనకున్న తెలివితేటలతో మొత్తం అంతా ప్రపంచాన్నే మార్చేసేలా ఉన్నాడని చెప్పి ఆయన డిన్నర్కి పిలిచి కాఫీ ఇచ్చినప్పుడు కాఫీలో విషం కల్పించారు. వివేకానందకి తెలియదు కదా, తాగేసి ఉండేవాడు. వివేకానంద స్వామి కప్పు తీసుకొని కాఫీ ఇలా తాగుతున్నప్పుడు రామకృష్ణ పరమహంస వచ్చి చేయి పట్టుకొని ఆపుతాడు, వద్దు నరేన్, అందులో విషయం కలిగి ఉంది అని. ఇక్కడ మనకి ఇప్పుడు కష్టాలు ఫేస్ చేయాలి, సమస్యలు ఫేస్ చేయాలంటే మనం ఎంత ఫేస్ చేసినా అవుతుందా? వివేకానంద తాగి ఉండేవాడు కదా, అక్కడ భగవంతుడు అనేవాడు వచ్చి అక్కడ ప్రొటెక్ట్ చేశాడు, ఈ కష్టం నుంచి బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి భగవంతుని నమ్ముకుంటే, భగవంతుడి మీద విశ్వాసం ఉంటే ఇలాంటి కష్టమైనా సరే మనం అధిగమించవచ్చు అనడానికి ఇది అల్టిమేట్. అలానే మనం ఏదైనా కష్టం వచ్చి ప్రతి చిన్న కష్టాన్ని భగవంతుడిని ఇబ్బంది పెట్టకుండా చిన్న మనం ఎదుర్కోగలగాలి. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడే మనల్ని రక్షిస్తాడు. అది స్వామి వివేకానంద జీవితంలో నిదర్శనం. కానీ అక్కడ భగవంతుడు రక్షించాడు. అలాగే మనం జీవితంలో ఏ కష్టం వచ్చినా భగవంతుడిని శరణ వేడి భగవంతుడిని విశ్వసిస్తే తప్పకుండా ఆ భగవంతుడు రక్షిస్తాడు. రజనీకాంత్ మీ అందరికీ తెలుసు కదా, ఆయన బస్ కండక్టర్గా ఉండేవాడండి. బస్ కండక్టర్గా ఉంటూ టికెట్లు అమ్ముతూ అందరినీ పాసెంజర్స్ని ఎంటర్టైన్ చేస్తుండేవాడు టాలెంట్తో, జోక్స్ చేసి యాక్షన్ చేసి. ఆ డ్రైవర్ చాలా మంచివాడు. ఆ బస్ డ్రైవర్ రజనీకాంత్తో అన్నాడు, నీకు చాలా మంచి టాలెంట్ ఉంది, సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా, నువ్వు బాగా రాణిస్తావు అని. అంటే చాలా పేదవాడు, తినడానికే లేదు, ఇంట్లో తినడానికి ఈయనకు 2 రాగి ముద్దలు తినాలంటే 1 రాగి ముద్ద ఉండేది ఇంట్లో. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆ డ్రైవర్ చాలా మంచి ఆయనకున్న ఇటువంటి గోల్డెన్ నెక్లెస్ అమ్మేసి, గోల్డెన్ చైన్ అమ్మేసి ఆ డబ్బులు ఇచ్చి ఈయన చెన్నై పంపిస్తాడు. ఈయన వెళ్తాడు. చెన్నైలో ప్రతి
సినిమా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తారు, అందరు చేదరించుకుంటారు, చాలా కష్టపడతాడు, రోడ్డు మీద ఎక్కడో ఉంటాడు, తినడానికి సరిగ్గా ఉండేది కాదు, వచ్చిన డబ్బులతో ఏదో ఇక్కడ రోడ్డు పక్కన టీ ఏదో తాగేలా ఉంటాడు. ఎప్పుడో ఎలాగో ఒకలాగా ఎవడో వాడు అదృష్టం కలిసి వచ్చి చిన్న యాక్షన్ ఇస్తాడు, చిన్న పోర్షన్ చిన్నది ఇస్తాడు, చిన్న రోల్. ఆ రోల్తో ఆయన యొక్క టాలెంట్ నిరూపించుకుంటాడు. తర్వాత ఇప్పుడు మనం చూస్తాం. అయితే ఈ ప్రాసెస్లో ఆయనకి ఎప్పుడైతే అన్ని చోట్ల నిరుత్సాహం అందరూ రిజెక్ట్ చేస్తారో, ముందు ఈ సినిమాలో ఛాన్స్ ఇవ్వకముందు ఆత్మహత్య చేసుకుందాం ఎందుకు ఈ జీవితం అనుకుని ఆత్మహత్య చేసుకోవడానికి డిసైడ్ చేసి వెళ్ళిపోతే వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, క్లోజ్ ఫ్రెండ్. అందుకే అందరికీ క్లోజ్ ఫ్రెండ్ ఒకరు ఉండాలి, ఓపెన్గా అన్నీ చెప్పుకోవడానికి. ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పి ఇంక వెళ్ళిపోదాం, ఏదో నదిలో దూకేద్దాం కావేరీలో అనుకుంటాడు. వెళ్ళిన తర్వాత ఆ ఫ్రెండ్ ఒక బొమ్మ గీస్తున్నాడు, ఆర్టిస్ట్ ఆయన. ఆ గోడ మీద గీస్తుంటాడు. ఈయన వెళ్ళగానే అడుగుతాడు, రా అర్జెంట్ నీతో మాట్లాడాలని రజనీకాంత్ పిలిస్తే, ఉండరా ఈ కొంచెం పావుగంటలో అయిపోతుంది పెయింటింగ్ వస్తానంటాడు. ఈ పావుగంటల పెయింట్ ఫినిషింగ్ అయ్యేసరికి ఆ ఆర్ట్ ఏంటంటే స్వామి రాఘవేంద్ర స్వామి ఫోటో, ఆ పిక్చర్. అది చూడగానే ఈ రజనీకాంత్లో తెలియనటువంటి ఏదో ఒక చేంజ్, ఒక ఉత్తేజం, ఒక రకమైన ఆశ, భక్తి కలుగుతుంది. ఆ కరుణ, ఆ రాఘవేంద్ర స్వామి ఏదో ఆశీర్వదిస్తున్నట్టు ఒక అనుభూతి చెందుతాడు. ఆ ఫ్రెండ్ రాగానే ఈయన మనసు మారిపోతుంది. ఏంట్రా చెప్పురా అంటే, ఏమి లేదు, నేను ఇలాగా చాలా ఆత్మహత్య చేసుకోవాలని ఒక దీంట్లో వచ్చాను, కానీ ఈరోజు ఆ రాఘవేంద్ర స్వామిని వేసిన పెయింటింగ్ చూసిన తర్వాత మనసు మారింది, భగవంతుడు ఉన్నాడు, ఎలాగైనా కష్టపడితే ఆయన అండ ఉంటుంది అని అనుకున్నాను అని ఆయన మనసు మార్చుకొని కష్టపడి ఎలా వచ్చాడు, ఏ స్టేజ్కి వచ్చాడో మన అందరికీ తెలుసు. కాబట్టి భగవంతుని యొక్క పాత్ర చాలా అవసరం జీవితంలో. ఏ సమస్య అయినా ఎదుర్కోవాలంటే భగవంతుని యొక్క ఆశ్రయిస్తే మనకి తప్పకుండా మంచి మార్గం ఉంటుంది. ఫైనల్గా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది కార్, CAR, కార్. ఈ కారుని గుర్తుపెట్టుకుంటే సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోవాలా, సమస్యను వదిలేయాలా, సమస్యకి అతీతంగా వెళ్ళాలా మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ కార్ ఏంటి అంటే CAR. మీరందరూ మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత కార్లు కొనుక్కుంటారు. ఇప్పుడే ఆ కార్ అంటే ఏంటో తెలుసుకోండి. చేంజ్ ది సిచ్యువేషన్ ఉంది, దాన్ని మనం స్వయం శక్తితో కృషి చేసి హార్డ్ వర్క్ చేసి సిచ్యువేషన్ మార్చవచ్చు. సపోజ్ మీరు అందరూ స్టూడెంట్స్, ఏదో ఒక సబ్జెక్ట్లో మీకు తక్కువ మార్కులు వస్తున్నాయి, కానీ దాన్ని ఆ సిచ్యువేషన్ మార్చే శక్తి మీలో ఉంది, మీరు అనుకుంటే చేయగలరు. కష్టపడి 2 గంటలు చదువు బదులు 4 గంటలు చదువుతారు, ఇంకా ఎక్కువ చదువుతారు. దాన్ని మార్చలేం, దాన్ని మనం అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. సపోజ్ ఒక యువకుడు ఉన్నాడు, చిన్నప్పుడు బాగానే ఉన్నాడు, అంతా స్కూల్ చదువుతున్నప్పుడు అంతా బాగానే నడుస్తున్నాడు, పరిగెత్తున్నాడు, సైక్లింగ్ చేస్తున్నాడు, అంతా బాగుంది. సరిగ్గా పోలియో వచ్చింది, కాళ్ళు వంకర తిరిగాయి. అప్పుడు ఈ అబ్బాయి ఏడుస్తూ కూర్చుంటాడా, నిన్నటిదాకా నేను పరిగెత్తాను బాగున్నాను అని ఏడుస్తూ కూర్చుంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుందా? దాన్ని ఏమైనా చేంజ్ చేయగలడా? చేంజ్ ది సిచ్యువేషన్ అంటే అన్నిటికీ అప్లై అవ్వదు కదా. ఇప్పుడు ఈ కాళ్ళు వంకర తిరిగిపోయి పోలియో వల్ల దీన్ని ఏం చేయగలడా? వీ కాంట్ చేంజ్ ది సిచ్యువేషన్, సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది సిచ్యువేషన్. నిన్నే ఒక వీడియో చూశాను, అతను బ్లైండ్, పెద్ద ఏం చదువుకోలేదు, చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు, హాయిగా ఉన్నాడు. వాళ్ళ అబ్బాయినేమో ఇంజనీరింగ్ చదివించాడు, బాగానే ఉంది. ఆ ఇంటర్వ్యూలో ఇన్స్పైరింగ్ ఏంటంటే ఆయన అబ్బాయి స్కూల్ చదువుతున్నంత వరకు బాగానే ఉన్నాయి కళ్ళు. అయితే ఈ మేడ మీద ఆడుకుంటూ ఒకసారి జారిపడి కిందన పడిపోతే ఈ 2 నరాలు అయిపోయి మొత్తం చూపు పోయింది. దానికోసం హైదరాబాద్ వెళ్ళాడు, బాంబే వెళ్ళాడు, ఢిల్లీ వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళినా ఈ చూపు రాదని చెప్పారు. ఆ ఇంటర్వ్యూ అడిగాడు, మీకు ఏమనిపించింది ఆ స్థితిలో అంటే, ఏమనిపిస్తుందండి, జీవితంలో నా కర్మ ఇంతే అయ్యింది, దేవుణ్ణి నిందించి. అప్పుడు అడుగుతాడు, దేవుణ్ణి మీ మీద కోపం వచ్చిందా మీకు అంటే, దేవుణ్ణి నిందించి ఏం ప్రయోజనం, నా కర్మ ఇలా జరిగింది, అలా అని కర్మ నేను ఇలా అయిపోయాను, నిన్నటిదాకా అన్నీ బాగా చూసేవాడిని, చదివేవాడిని, ఇలా కళ్ళు పోయాయి అని బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఉంటుందా? ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ది సిచ్యువేషన్. ఈ కళ్ళు ఇంకా చూపు రాదని అనుకున్నప్పుడు దానికోసం వర్రీ అవ్వకుండా నేనేం చేయగలను అని ఆలోచించి ముందుకెళ్ళాలి తప్ప అలాగా బాధపడుతూ కూర్చోవడం ప్రయోజనం లేదు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది సిచ్యువేషన్ అంటాడు. చాలా ఇన్స్పైరింగ్. ఆయన ఇప్పుడు 60 ఏళ్ళు, అతనికి పెద్ద వ్యాపారం, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, చక్కగా ఆయనే అన్ని బట్టలు ఉతుక్కోవడం, తినడం, అన్ని పనులు ఆయన చేసుకుంటాడు. అన్నీ అంటే ఇలాంటి వాళ్ళు మనం యాక్సెప్ట్ చేయగలగాలి. చిన్నది మనం ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు 2nd ర్యాంక్ వచ్చేసరికే వాడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఇలా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటారు.
ఏంటి ఈ చిన్న చేంజ్నే మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. జీవితాంతమైనగా అంధుడిగా ఉండాలి, ఏం కనపడదు, ప్రపంచం అంతా చీకటమయం, దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. అలాంటి స్పిరిట్ మనకు రావాలి. యాక్సెప్ట్ ది సిచ్యువేషన్. ఇంకా ఆర్ మనం సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయడం అది అన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా రైజ్ అబౌవ్ ది సిచ్యువేషన్. రైజ్ అబౌవ్ ది సిచ్యువేషన్ అంటే ఏది జరిగినా మనం ఇది సహజం, దీనివల్ల మనం చేసేది ఏమీ లేదు, జరగాల్సిన జరుగుతుంది అనే భావం రావడం అంటే రైజ్ అబౌవ్ ది సిచ్యువేషన్. వర్షం వచ్చిందనుకోండి, పక్షులన్నీ చెట్టుకి షెల్టర్ కోసం వెళ్ళిపోతాయి, చెట్టు మీద వాళ్ళడానికి తడిసిపోతాయి కాబట్టి, రెక్కలు ఎగరలేవు కాబట్టి. వర్షం రాగానే పక్షులన్నీ చెట్టు మీదకి వెళ్ళిపోతాయి. ఒకే ఒక పక్షి వర్షం వస్తే చెట్టుని ఆశ్రయించదు, అది ఈగల్. అది ఏం చేస్తుంది, ఈ క్లౌడ్స్కి పైన వెళ్ళి ఎగురుతుంది. అదే రైజ్ అబౌవ్ ది సిచ్యువేషన్ అంటే అది. అలాంటి సిచ్యువేషన్ రావాలి అంటే ఏ కష్టం ఉన్నా ఏదైనా సరే మనం భరించి వాటిని బాధపడకుండా ఒక స్థితప్రజ్ఞులాగా యాక్సెప్ట్ చేయగలగాలంటే మళ్ళీ ఇక్కడ మనకు భగవంతుడే ఆ శక్తిని ఇవ్వగలడు, ఆ క్లారిటీ ఇవ్వగలడు, ఆ కన్విక్షన్ ఇవ్వగలడు, ఆ స్ట్రెంగ్త్ ఇవ్వగలడు. మామూలు వ్యక్తికి అది రాదు. కాబట్టి భగవంతుని మనం ఆశ్రయించాలి. అల్టిమేట్గా ఈ సమస్యలన్నీ ఎప్పుడూ ఉంటాయి. ఆ సమస్యలు సరిగ్గా కానీ ఆలోచిస్తే తాళం చెవి ఎలాగ ఉంటుందో ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. అది మనం తెలుసుకుంటే ఇవన్నీ మీకు తెలియాలంటే ఏదో ఒక రోజు వినేసి వెళ్ళిపోతే కాదు. ఇవి మంచి విషయాలు, ఎప్పుడు మంచి బుక్స్ చదవాలి. వివేకానంద లిటరేచర్ ఎస్పెషల్లీ మీకు చాలా ఇన్నర్ స్ట్రెంగ్త్ని డెవలప్ చేస్తుంది. వివేకానంద అంటే ఏదో ఎప్పుడు ధ్యానంలో ఉండమని కాదు. వివేకానంద అంటే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది, స్ట్రెంగ్త్ని ఇస్తుంది, కరేజ్ని ఇస్తుంది, జీవితంలో ఏదైనా వస్తే ఎలా ఎదుర్కోవాలనే శక్తిని ఇస్తుంది. అది ఆయన ఇటువంటి మెసేజ్. స్వామి వివేకానంద మెసేజ్ అందరికీ ఉపయోగపడుతుంది. అందరికీ ఎంతోమంది ఎంతో స్ట్రెంగ్త్ వచ్చినటువంటి ఎంతోమంది ప్రయోజనం పొందారు. అందుకని వివేకానంద రోల్ మోడల్ ఫర్ యూత్. జీవితంలో మీకు ఉపయోగపడేది స్వామి వివేకానంద. నిజంగా ఇందాక కొటేషన్ చెప్పారు, నా ఆశలన్నీ యువత పైనే అన్నారు. కాబట్టి ఆయన ఎంతో ఆశిస్తున్నారు మీరు మంచి యువతగా తీర్చిదిద్దాలని, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా ఎదగాలని. స్వామీజీ ఇందాక చెప్పారు క్యారెక్టర్ బిల్డింగ్, మోరల్ వాల్యూస్ అని. ఆ క్యారెక్టర్ బిల్డింగ్ కోసం స్వామి వివేకానంద ఎక్కువ స్ట్రెస్ చేశారు. అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది, మనిషి ఆనందంగా ఉండగలుగుతారు. థ్యాంక్ యూ. మీరందరికీ మరొకసారి ధన్యవాదాలు.